సో సార్ అంటే ఇప్పుడు ఈ పదార్థాన్ని వాళ్ళు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు? అంటే డాక్టర్స్ అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు కాపాడే ఒక పొజిషన్‌లో ఉండి ఇలాంటి ఒక ఇన్సిడెంట్‌కి వాళ్ళెందుకసలు రెడీ అయ్యారు? అంటే జనరల్‌గా దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ పార్ట్ అండి. అంటే వీళ్ళకేంటంటే బేసికల్లీ వీళ్ళు డాక్టర్స్ అయినా సరే, వాళ్ళ ఏదైతే ఆ ఐఎస్ఐ గ్రూప్ ఉందో, వాళ్ళకేంటంటే ఈ పర్టిక్యులర్ ట్రైనింగ్ ఇస్తారనమాట. హ్మ్. నువ్వు ఒక సూసైడ్ అటాక్ లాంటిది చేయాల. సో దీనికి మనకి ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వాలంటే మాత్రం యూ కీప్ టేకింగ్ దిస్ సబ్స్టెన్స్. ఇప్పుడు జనరల్గా బాంబ్ బ్లాస్ట్లో మనం చూసాం మొన్న. హ్మ్. ఒక దాదాపు 22 మెంబర్స్ చనిపోయినారు. చనిపోయారు. అది ప్లస్ చాలా మందికి దెబ్బలు ఇంజ్యూరీస్ కూడా అయ్యాయి. తగిలినాయి, బాగా ఇంజరీస్ హ్మ్. ఎక్కువైనాయి, వెహికల్స్ బాగా డ్యామేజ్ అయినాయి. ఈ సీడ్స్ నుంచి ఈ రైజిన్ తీసేది ఇదైతే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు బాగా పబ్లిక్. హ్మ్. సో అందుకోసమని వాళ్ళని ఇందులో ట్రైన్ చేసి పర్టికులర్గా ఆ సీడ్స్ నుంచి ఈ రైజిన్ ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట. అండ్ ఒక పర్టికులర్ డేలో దే వాంట్ టు పుట్ అప్ దిస్ పార్ట్ అనమాట. అంటే ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు హై సెక్యూరిటీ అంటే గుజరాత్ నుంచి వచ్చారు హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవును. వచ్చి ఇక్కడ ఏటీఎస్. పట్టుకున్నారనమాట హ్మ్. ఏటీఎస్ వాళ్ళు. సో అట్లా వాళ్ళు పట్టుకోబట్టి ఇదంతా బయటపడిందండి. లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ కాస్డ్ వెరీ సివియర్ డ్యామేజ్ అనమాట. హ్మ్.